యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ దినము దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుడు యూదా గోత్రంలో ఎందుకు తామరని ఎన్నుకున్నాడు? ఆ యూదా గోత్రంలోనే దేవుడు పుట్టాడు. అయితే తామర తప్పు చేసిందని అంటారు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోధాకి 3 కొడుకులు పుట్టారు. మొదటి వాడి పేరు ఏరు, రెండవ వాడి పేరు వానాను, మూడవ వాడి పేరు శాల. ఏరు అనేవాడు తామరని వివాహం చేసుకున్న తర్వాత సంతానము కలగకుండా చేశాడు. అలానే రెండవ అయిన వానాను కూడా అలానే చేశాడు. 2 కుమారులు చనిపోయారు కదా, మూడో వాడు కూడా చనిపోతాడేమోనని భయపడ్డాడు యోధ. తామర్ని తన కన్నవారింటికి పంపించాడు. అయితే యేసు ప్రభు వారు వారి గోత్రంలో రావాలి. ఎవరినైనా పాపం చేసిన ఎడల రాళ్లతో కొట్టి చంపాలి, అగ్ని వేసి కాల్చాలి. అటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ తామరు చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. తన మామ అయిన యోధాతో బిడ్డలను కనడానికి నిర్ణయం తీసుకుంది. ఆ తరాన్ని అడ్డగించకుండా ముందుకు నడిపించింది. యోధ, నాకంటే నీవు నీతిమంతురాలు అని చెప్పాడు. తామరు చాలా గొప్పది. యోధా గోత్రంలో